క్రిస్టియన్ల మీద మీకు కక్ష ఎందుకు? క్రిస్టియన్లు అంటే మీ కోపం ఎందుకు? క్రిస్టియన్లు ఏం చేస్తే మీరు సాటిస్ఫై అవుతారు అని అంటే నువ్వు సరే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకొక ఉదాహరణ ఇస్తా. ప్రభాసు నువ్వు పక్క పక్కన పెడదాం. ఎవరు పొడుగు? ప్రభాస్ ఉంటాడు. నువ్వు ఇక్కడ ప్రభాస్ లేడు కాబట్టి నేనే పొడుగు అంటే ఎలా? కాదు, కరెక్ట్ కాదు అది. మేము చెప్పేది అదే కదా నాన్న. నువ్వు కరెక్ట్ కాదని కరెక్ట్ అంటున్నావు, అది కరప్టు. సో అందుకోసమే కోపం, అంతేనా? చూడండి, నువ్వు గమనించు. నువ్వు సుబ్బారావు కొడుకుని ఇంటర్వ్యూ చేసావా లేదా? ఎవరు సుబ్బారావు కొడుకు? అలా చెప్తే అలా తెలుస్తుంది. విజయ్ కుమార్ అన్నారు. ఓకే, విజయ్ కుమార్ని చేసావు. నీ వల్లనే లోకానికి తెలిసింది ఈ సన్ ఆఫ్ సుబ్బారావు అని. అర్థమైందా? ఓకే, క్రాంతి వల్లనే తెలిసింది. మామూలుగా నేను ఒక జనరల్ డైలాగ్ ఒకటి ఉంది, ఏంటిది? వాళ్ళు మనకే పుట్టారు అంటుంటాను కదా. దాన్ని నువ్వు చక్కగా నువ్వు దాన్ని ఎలాబరేట్ చేసావు. ఓకే, నేను అన్న ఒక పదానికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చావు నువ్వు. ఓకే ఓకే, ఈ సుబ్బారావు కొడుకు వాళ్ళ నాన్న ఎవరో చెప్పాడు, రఘునందన్ రావు ఏదో చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రాక్టికలా కదా, నిజమా కాదా? కానీ వాళ్ళ నమ్మకాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. మాకు అభ్యంతరం లే. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? నువ్వు రాత్రి భోజనమా టిఫినా? ఇప్పుడు టిఫినే చేస్తా కదా. అవును. వీడుండి, గురూజీ మీరు భోజనం సరిగా చేయలే కదా, నేను ఉప్మా చేసుకుందాం అన్నాడు. చేసుకోండి అన్న. కాదు మీరు తినాలన్నాడు. నేను తిన్నాను. ఎందుకని? నా నియమం ఒప్పుకోదు. ఇప్పుడు ఏవో పండ్లు తిన్నాను అంతే, కథం. నువ్వు కూడా పండ్లు తినాలి క్రాంతి. వాట్ రైట్ ఐ హ్యావ్? అట్లా ఓకే, వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు?